హలో మా వ్యూవర్స్, ఈరోజు అయితే రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందైతే ధనియాలు, జీరా, నువ్వులు, పల్లీలను వేయించి రెడీ చేసుకోవాలి. తర్వాత వంకాయలు తీసుకోవాలి, కడిగి పెట్టుకోవాలి. ఒకటి పొయ్యి మీద కాల్చుకున్న ఉల్లిపాయ, ఇంకా 3 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి అన్నీ చూసుకోవాలి. అన్నీ వేయించుకున్నవన్నీ మిక్సీలో వేసి పొడి అయితే కొట్టుకోవాలి. పొడి ఎలా అయిందో చూపిస్తున్నాను చూడండి ఎలా మెత్తగా చేసుకోవాలో. తర్వాత పల్లీలను వేసుకొని అలాగే పొడి చేసుకోవాలి. పొడి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇంకా ఉల్లిపాయని కాల్చుకున్న ఉల్లిపాయని అయితే పైన తొక్క వేసుకోవాలి. చాలా నీట్గా అయితే ఒలుచుకోవాలి. అది జారుతుంటుంది, ఎందుకంటే కాల్చిన తర్వాత నూనె అది ఏదో ఆయిల్ లాగా బయటకు అయితే వచ్చేస్తుంది. చూడండి నీట్గా ఒలిచేసుకొని ఇంకా దాన్ని ఇంకా ఒలిచేసుకొని ఒలిచేసుకోండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకోవాలి అందులో పొడిలో. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇంకా అది ఒలుచుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలండి. చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను. ఇలా అయితే పట్టుకోవాలి మిక్సీ. తర్వాత 3 టమాటాలు చూపించాను, అది కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. చూడండి ఎలా ఉందో చూపిస్తాను. ఎంత మెత్తగా ఇలా అయితే పేస్ట్ అయితే తయారు కావాలి. కాయలకైతే 4 ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు అయితే అద్దేసుకోవాలి, ఎందుకంటే అది వగరు కాకుండా. ఇంకా పేస్ట్ చేసేసుకున్న దాన్ని అయితే అందులో పెట్టేయాలి. చూడండి ఎలా పెడతానో ఈజీ వేలో. ఇది అయితే చాలా ఈజీ వే వంకాయ కూర, గుత్తి వంకాయ చేయడం అయితే. రాయలసీమ స్పెషల్ ఇది. మేమైతే కర్నూలు నుంచి ఇలానే చేస్తారు. ఎలా ఉందో మీరు కామెంట్ చేసేయండి. ఇంకా మీరు కూడా ట్రై చేసేయండి. ఇంకా అన్నీ అయితే ఇలా ఫిల్ చేసేసుకోవాలి. ఇంకా గ్యాస్ మీద కుక్కర్లో చేస్తాం, చాలా ఈజీగా పోతుంది. ఇంకా కుక్కర్ పెట్టేసి 2 గరిటెలు అయితే నూనె వేసేసుకోవాలి. అది వేడైన తర్వాత ఇంకొకటి వంకాయని అయితే అందులో ఇచ్చేయాలి. నూనెలో కొంచెం మంచిగా వేగాలి. నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. చూడండి ఎలా వేపుతున్నాయి. మంచిగా వేపుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసేయండి. మీకు ఇది ఎలా నచ్చిందేమో కామెంట్ చేసేయండి. మంచిగా వేపుకోవాలి. ఇంకా చింతపండు పులుసు అయితే నానబెట్టుకోవాలి ముందే. ఇంకా మంచిగా నీళ్ళు అయితే చేసుకోవాలి. ఇంకా పేస్ట్ మిగిలిన దాంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ఇంకా అది అందులో కుక్కర్లో వేసేసుకొని ఇంకా మంచిగా కలియబెట్టుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు పడతాయి, అందులో నీళ్ళు వేసేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేయండి. ఇంకైతే 2 విజిల్ అయితే పెట్టాలి. 2 విజిల్ పెట్టేసి మొత్తంకి ఇంకా విజిల్ అయితే తీసేసేయండి. ఇంకా చూడండి ఎలా ఉందో కూర, గుమ్మగుమ్మలాడైతే తయారైపోయింది. ఇంకా బౌల్లో తీసేసుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి, ఇంకా షేర్ చేసేయండి. ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పేయండి. ఇంకా చూడండి ఎంత గ్రేవీ ఎంత మంచిగా వచ్చిందో. ఇంకా బాయ్.